తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ ప్రధాని ప్రపంచ నాయకుడు ధార్మికుడు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఆ గ్రామంలోని వేంచేసి ఉన్న దుర్గా అమ్మవారికి మరియు విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నరేంద్ర మోడీ గారు రైతులు మహిళలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పేద ప్రజలను యువతను ఆదుకున్న మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శాఖమూరి శంకర్రావు గారు మరియు కె శ్రీనివాసరావు, కె నాగేంద్రమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు, మండల అధ్యక్షులు కడియాల నందకిషోరు మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవ నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహించబడినదని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మరి వినాయకుడి గారి మన దగ్గర ప్రత్యేక పూజలు జరపడం జరిగింది. మరి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు నిన్నూరులో ఉండాలని మరి ఈరోజు ప్రత్యేక పూజలు జరిపాం. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మందికి ఈరోజు ఆయన గుండెలో స్థిరస్థాయిగా ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి నరేంద్ర మోడీ గారు. మరి ఆయనకి ఈ 140 కోట్ల మంది కూడా జనం ఈరోజు పండగ వాతావరణంగా మరి జరుపుకుంటున్నారు. మరి ఆయన చేసిన పనులకి మరి ఈరోజు మహిళలకు కానీ రైతులకు కానీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. మరి అయితే రైతు భరోసా, మరి ముద్ర లోను, ఇట్లా ఎన్నో లోన్లు మరి ఇవ్వటం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆయనకి ఆరోగ్యాలు కలగాలి, నూరేళ్ళు ఉండాలని ఈరోజు ఆయనకి ప్రత్యేక పూజలు ఈ గుంటూరు జిల్లా మరి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన గుంటూరు జిల్లా మరి జిల్లా కార్యవర్గ సభ్యుడు శంకరరావు గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఆయనకి మరి బీజేపీ కార్యకర్తలు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెనాలి మండల గ్రామమైన నందివెలుగు గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి నరేంద్ర మోడీ గారి 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన ఇంకా 10 కాలాల పాటు హాయిగా దేశానికి సేవలు అందించాలని దేశ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజున ఆయన 75వ సంవత్సరం జన్మదినం సందర్భంగా మన నందివేలు గ్రామంలో ఉన్న విఘ్నేశ్వరుడికి ఆయనకి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఇవే మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. Like, comment and subscribe. Like, comment and subscribe.